ప్రాచీన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వైభవాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయ చరిత్ర ఏమిటి? ఈ గుహలో వెలిసిన స్వామివారి విశిష్టత ఏమిటి? భక్తులు ఎందుకు ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఎంతో ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలను తెలియజేస్తుంటారు. ఈ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు మనం ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం. భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించే ఈ ప్రవేశ ద్వారం ఎంతో అందంగా నిర్మించబడింది. లోపలికి అడుగు పెట్టగానే మనకు కనిపించేది పవిత్రమైన ధ్వజస్తంభం. ఆలయ ధ్వజస్తంభం దేవాలయానికి ప్రతీకగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు ధ్వజస్తంభానికి నమస్కరించి తమ యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. ఆలయ గోపురం ఎంతో సుందరంగా నిర్మించబడింది. గోపురాన్ని దర్శించుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గోపురం ఆలయ ప్రాచీనతను, ఆధ్యాత్మికత వైభవాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రంలోని అత్యంత విశిష్టమైన ప్రదేశమైన గుహ వైపు వెళ్తున్నాం. ఈ గుహలోనే శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి నరసింహస్వామి స్వయంభూగా వెలిసినట్లు స్థానిక విశ్వాసం. శతాబ్దాలుగా భక్తులు ఈ గుహలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటూ తమ మొక్కులను సమర్పిస్తున్నారు. గుహలోకి అడుగుపెట్టే ముందు భక్తుల మనసు భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది. ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధికి చేరుకున్నాం. తల్లిని దర్శించిన ప్రతి భక్తుడికి మాతృ కరుణ లభిస్తుందని విశ్వాసం. భక్తితో ప్రార్థించిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదిస్తుందని నమ్మకం. అమ్మవారి సన్నిధిలో కొద్దిసేపు ధ్యానం చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ప్రస్తుతం మనం దర్శిస్తున్న ఈ దివ్యమూర్తి శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి నరసింహస్వామి. ఈ క్షేత్రంలో స్వామివారు గుహలో వెలిసి భక్తుల పూజలను స్వీకరిస్తున్నారు. ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం, గుహలోని దివ్యమైన అనుభూతి ప్రతి భక్తుడి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. స్థానిక విశ్వాసం ప్రకారం భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు వారి దివ్య సహచారిణిగా కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖశాంతులను ప్రసాదించే కరుణామయి తల్లిగా పూజలందుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించిన వారికి ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామివారి అలంకరణ ఎంతో అద్భుతంగా భక్తిభావాన్ని కలిగించేలా ఉంటుంది. పూలమాలలు, తులసి దళాలు, పవిత్ర వస్త్రాలతో అలంకరించిన ఈ దివ్య రూపాన్ని చూస్తే మనసు భక్తి పరవశంతో మునిగిపోతుంది. ప్రతిరోజు నిత్య పూజలు, అర్చనలు, హారతులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇదే ఆ మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి నరసింహస్వామి వారి దివ్య దర్శనం.
స్వామివారి రూపాన్ని దర్శించిన వెంటనే భక్తుల హృదయం భక్తిభావంతో నిండిపోతుంది. ఇక్కడ లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారని విశ్వాసం. స్వామివారి దర్శనంతో ఎన్నో కష్టాలు తొలగి మనశ్శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పవిత్ర క్షేత్రానికి విచ్చేసే ప్రతి భక్తునికి ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తూ స్వామివారి దివ్య ఆశీర్వాదాలను అందిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర వాతావరణంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దైవానుభూతి కలుగుతుంది. ఈ పవిత్ర క్షేత్రంలో మరో విశిష్టమైన సాంప్రదాయం కూడా ఉంది. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కుకున్న వారి కోరికలు నెరవేరిన అనంతరం కృతజ్ఞతగా ఎంతో మంది భక్తులు ఇక్కడే వివాహాలను నిర్వహించుకుంటారు. అంతేకాకుండా నూతన వధూవరులు కూడా స్వామివారి సాక్షిగా ఈ ఆలయంలోనే వివాహ బంధంతో ఒక్కటై దివ్య ఆశీర్వాదాలను పొందడం ఈ క్షేత్ర ప్రత్యేకతల్లో ఒకటిగా భావించబడుతుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే ప్రతి దృశ్యం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనతను తెలియజేస్తుంది. ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేంత దివ్యమైన అనుభూతి ఇక్కడ లభిస్తుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, వాటి చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక మహిమలు, అలాగే మీ యాత్రకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ప్రతి వీడియో మీ ఆధ్యాత్మిక యాత్రకు ఒక మార్గదర్శిగా, ప్రతి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నంగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఇదే శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామి వారి పవిత్ర క్షేత్రం మొదటి భాగం. అయితే ఈ ఆలయానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఈ క్షేత్ర చరిత్ర, ఇక్కడ జరిగే పూజలు, సాంప్రదాయాల గురించి ఆలయ అర్చకులైన పూజారి గారు స్వయంగా ఎంతో వివరంగా తెలియజేశారు. ఆ విలువైన విషయాలన్నిటినీ మా పార్ట్ 2 వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఆ వీడియోను తప్పకుండా వీక్షించండి. ఇలాంటి మహిమాన్వితమైన పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోండి. ఈ దివ్య దర్శనం మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులతో తప్పకుండా షేర్ చేయండి. ఈ పవిత్ర క్షేత్రం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్య పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి వీడియోలు రూపొందించే స్ఫూర్తి. మళ్ళీ మరో అద్భుతమైన దివ్యయాత్రలో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామికి జై. ధన్యవాదములు.